ಹೇ ಹಾಯ್ ಹೆಲೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ టు మై ఛానల్. ఎల్లరిಗೂ నమస్కారం. నేను మీ కన్నడ అమ్మాయి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం అందరూ ఫ్యామిలీ అందరం కలిసి కొమరవెల్లి అండ్ యాదగిరిగుట్ట రెండింటిని కవర్ చేద్దామని అనుకున్నాము. సో బయటికి వచ్చి చూసాను, ఆ మూన్ ఆ వీవ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్గా ఉంది. చూస్తూ ఉంటే ఆ వావ్ అనిపించింది. మళ్ళీ ఆ వెదరు చల్లగా ఉంది. ఆ చల్లదని మళ్ళీ పోయి పండుకోవాలని ఉంది. సో ఆయన పోవాలి కాబట్టి సో డోంట్ స్లీప్ అనుకొని పోయి రెడీ అవుదాం అనుకున్నా. సో అయితే ఇప్పుడు స్నానం చేద్దాం అని స్నానం చేసుకొని వచ్చి రెడీ అవుతున్నా. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్ ఫర్ ది డే అన్నమాట, ఫర్ టెంపుల్. సో రెడీ అయ్యి కూర్చొని యూట్యూబ్లో చూస్తున్నాను. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలని. సో ఇది ముందే చేసుకోవాల్సింది. సో ఇది అన్ప్లాన్ ట్రిప్ అన్నమాట. సో హరిబరిలో ఎలా పోవాలని చూస్తాను. సో ఆల్రెడీ 7 అయిపోయింది. క్రిష్ అయితే లేపిండు. సో ఎందుకు లేపిల్లో వీళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియక చూస్తున్నాడు, ఎందుకు లేపారా నన్ను ఇప్పుడు ఇంత త్వరగా అని. సో అందరం రెడీ అయ్యి ఆటోలో స్టార్ట్ చేసాము. సో ఇంటి నుంచి హన్మకొండకి పోతున్నాము. సో హన్మకొండకి ఇక్కడ నుంచి ఒక ½ an hour పడుతుంది. సో హన్మకొండ నుంచి కొమరవెల్లికి బస్సు ఉంది. సో మనం బస్సులో పోతున్నాం అందరూ కలిసి. సో ఇప్పుడైతే హన్మకొండ బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. సో ఇవన్నీ హైదరాబాద్ బస్సెస్ అన్నమాట. సో మనం వచ్చే ముందు 2 minutes ముందు కొమరవెల్లి బస్ పోయింది అన్నారు. సో జస్ట్ మిస్ అయిపోయింది. సో ప్లాన్ చేంజ్ అయిపోయింది. సో మనం ఇంకా వేరే ఆప్షన్ ఏముంది అని అడిగితే వాళ్ళు, మీరు ఇప్పుడు జనగాం నుంచి కొమరవెల్లికి పోవాలి, అక్కడ నుంచి బస్ దొరుకుతుంది మీకు అన్నారు. సో మనమైతే ఓకే, ఇంకా ఏం చేయడానికి అవ్వదు అని జనగాం బస్ ఆల్రెడీ వచ్చి ఉంది. సో ఎక్కాము జనగాం బస్ అయితే. సో బస్సులో అయితే ఎవ్వరు లేరు, మన ఫ్యామిలీ మాత్రమే. సో మేబీ ఇంకొంచెం లేట్గా స్టార్ట్ అవ్వచ్చేమో అనుకున్నాము, కానీ అప్పుడే స్టార్ట్ చేసిళ్ళు. సో ఇప్పుడైతే జనగాంకి పోవాలి, జనగాం నుంచి కొమరవెల్లికి పోవాలి. సో అట్లా అనుకొని స్టార్ట్ చేసాము. సో ఇదైతే మొత్తానికి బడ్జెట్ ట్రిప్ చేద్దామని అనుకున్నాము. ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది బస్ ట్రిప్ అనుకొని. సో ఎలాగో అమ్మాయిలకి ఫ్రీయే కదా అనుకొని. సో నాకైతే ఫ్రీ లేదు, నాకు కర్ణాటకలో ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక 1.5 hour పడుతుంది అన్నట్టు జనగాంకి. సో అలానే వ్యూ చూసుకుంటా కొంచెంసేపు నిద్ర కూడా పోయాను, ఎందుకంటే నైట్ నిద్ర లేదు, త్వరగా లేసాను, మళ్ళీ లేట్గా పడుకున్నాము. సో కొంచెంసేపు నిద్రపోయే వరకు ఆల్రెడీ జనగాం అయితే వచ్చేసింది. సో టైం అయితే ఆల్రెడీ 10 అవుతుంది, కానీ ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. హన్మకొండలో చేద్దాం అనుకున్నాము, అక్కడ బస్ త్వరగా వచ్చేసింది కాబట్టి అక్కడికే పోయినాక తిందాం అనుకొని వచ్చేసాము. సో ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత కొమరవెల్లి బస్సు ఎక్కుదామని అనుకున్నాము. సో ఫస్టే బస్సు ఏ టైంకి ఉంది అవన్నీ చెక్ చేసుకుందామని చెకింగ్ చేసాము. సో వాళ్ళు అన్నారు, ఇప్పుడు కొమరవెల్లికి డైరెక్ట్ బస్ లేదు, మీరు చెరియాల బస్సు ఎక్కి పోవాలి, అక్కడ కొమరవెల్లి దగ్గర కొంచెం డిస్టెన్స్ దూరం ఆపుతుంది, అక్కడ నుంచి మీరు ఏదైనా ఆటో అయినా ఏదైనా దొరుకుతుంది, అక్కడ నుంచి పోవచ్చు అన్నారు. సో ఆ లోపల బ్రేక్ఫాస్ట్ చేసుకొని బస్ ఎక్కుదామని బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో క్రిష్ అయితే ఏం తినలేడు, ఫోన్ని చూసుకుంటూ కూర్చున్నాడు. సో మనమైతే ఇప్పుడు చెరియాల నుంచి మళ్ళీ కొమరవెల్లికి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి కూడా ఒక 1 hour పట్టింది మనకు. మనం సండే పోతున్నాము కాబట్టి కొంచెం జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడైతే కొమరవెల్లి రీచ్ అయ్యాము.
సో కుండాలు చూడండి, ఇవే బోనాలకి చేసుకుంటారు. సో ఇదే హార్చ్ అన్నమాట, కుమ్రవెల్లి హార్చ్. ఈ హార్చ్ దగ్గరనే మనకు బస్ స్టాప్ ఉంటుంది, అక్కడనే బస్ ఆగుతుంది. సో ఇక్కడ నుంచి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి అక్కడికి ఒక 500 మీటర్ ఉంటుంది, నడుచుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ పోయే వేలో అన్నీ మనకు కావాల్సిన పూజా సామాన్లైనా, మనం బోనాలు చేసుకోవడానికి కుండాలైనా ఉంటాయి. చూడండి, బోనాలు తీసుకొని పోతున్నారు ఇలా. సో అన్నీ మీకు ఏం కావాలి అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకు. అండ్ వచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికి, పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. సో అక్కడైతే షాప్లో మంచిగా దేవుడికి అలంకారం చేసుకొని పెట్టుకున్నారు, చూడ్డానికైతే మంచిగా కనిపించింది. సో పైన చూడండి, అక్కడ కూడా ఒక దేవస్థానం ఉంటుందన్నమాట. సో నేనైతే ఈ గుడికి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడైతే దేవస్థానంగా ఎదురంగా ఒక గుండం ఉంటుంది. సో ఆ గుండం ఏంటంటే, అది మనం ఎదురంగా పోవాలి, స్ట్రైట్ పోవాలి. సో ఇదే వే చూడండి. సో ఆ గుండం ఏంటంటే జనాలు వస్తారు కదా, వాళ్ళు ముందు ఆ గుండంలో స్నానం చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలన్నట్టు. సో నాకైతే ఆ వాటర్ చూస్తూ ఉంటేనే నాకు భయం, ఇది ఎలా ఇక్కడ స్నానం చేస్తాను బాబోయ్ అనుకున్నా. అయినా నమ్మకం, స్నానం చేసి పోవాలి, దర్శనం చేసుకోవాలి. సో చేస్తున్నారు. సో మనమైతే చూసాము. సో ఇక్కడ చూడండి, కోతి కూడా స్విమ్ చేస్తుంది. సో వీళ్ళందరూ వచ్చేసరికి నా ప్లేస్కి వీళ్ళందరూ వచ్చేసిళ్ళు, ఏంట్రా బాబు ఎందుకు వచ్చిళ్ళు మీరందరూ అని తిట్టుకుంటా పైకి పోయి కూర్చుంది. సో ఇదే నా గుడి అన్నమాట, హార్చ్. ఇంత మంచిగా ఉంది చూడండి. సో మనకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి, స్లిప్పర్స్ పెట్టడానికి, లగేజ్ పెట్టడానికి, మళ్ళా సెల్ ఫోన్స్ ఏదన్నా పెట్టుకోవడానికి సపరేట్ కంపార్ట్మెంట్స్ పెట్టిళ్ళు. సో అక్కడ టికెట్స్ తీసుకొని మనం పెట్టిపోవాలి. సెల్ ఫోన్స్ అయితే అలో లేదు, స్ట్రిక్ట్గా చేస్తారు అక్కడ. అండ్ చెకింగ్ కూడా చేస్తారు అందరూ, అయినా కూడా కొందరు తీసుకుపోతారు. మనం కూడా బ్యాగ్లో ఉంది, ఆంటీ బ్యాగ్లో తీసుకుపోయాము. ఇక్కడ కాలు కడుక్కొని పోయాము. డ్రింకింగ్ వాటర్ అని పెట్టుకున్నారు, కానీ అక్కడనే అందరు కాలు కడుక్కున్నారు, మనం కూడా కడుక్కొని లోపల అయితే ఎంటర్ అయ్యాము. ఇది చూడండి, మీకు ట్రీ కనిపిస్తుంది కదా, అది కూడా ఒక దేవుడికి సంబంధించిన ట్రీ అన్నట్టు. సో ఆ ట్రీని ఒక రౌండ్ వచ్చి మనం ఏదైనా అనుకుంటాం కదా, అది కోరుకొని తిరగాలన్నమాట. అండ్ అక్కడ దండం కూడా దొరుకుతాయి, అవి కొనుక్కొని ఆ ట్రీ పైన వేయాలి. అదేమైనా అక్కడ చిక్కుంటే మనం అనుకున్నది జరుగుతుంది, నిజమవుతుంది అన్న నమ్మకం అన్నమాట. సో అది చేసి నెక్స్ట్ ఇక్కడ దర్శనానికి అయితే పోతున్నాము. అక్కడ 150 విశేషాల దర్శనానికి అని పెట్టుకున్నారు, కానీ ఇదేంట్రా ఇట్లా పెట్టుకున్నారని అనుకున్నాం, కానీ అక్కడ ఫ్రీగానే ఉంది, ఏం ఫీజు తీసుకోలేదు. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చున్నాము. సో మళ్ళీ ఇక్కడ కూడా ఒక గుడి ఉంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని అందరూ పోతున్నారు. ఇంకా పైకి కూడా ఎక్కొచ్చు, మనకు టైం లేదు, మనం మళ్ళీ యాదగిరి బెట్ట కూడా పోవాలి, గుడ్డం కూడా పోవాలని. సో మనం అక్కడ పోలేదు, డైరెక్ట్ వచ్చేసాము బయటికి. సో అక్కడ అందరూ ఫేస్కి పసుపు వేస్తున్నారు, మన సైడ్ ఏమో అట్లా ఉండదు, కానీ ఇక్కడ బొట్టు పెట్టి మళ్ళీ 10 రూపీస్ అడుగుతారు. వాళ్ళకు ఒక 100 మెంబర్స్కి పెట్టిన 1000 రూపీస్ డబ్బులు అయిపోతాయి. మనం అడగకపోయినా వాళ్ళు వచ్చి పెట్టేస్తారు డైరెక్ట్గా, మనకు ఆ టైం కూడా ఇవ్వరు, వద్దు మనకు అని. సో అది కడుక్కొని ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాను. బయటకు వస్తున్నాము, వర్షం స్టార్ట్ అయింది, చినుకులు. సో ఇంట్రా ఇట్లా అయింది అనుకొని బయటికి అయితే వచ్చేసాం, చూద్దాం వర్షం ఆగుతుంది
అవుతుందేమో అనుకొని కొంచెంసేపు వెయిట్ చేద్దామని వచ్చాము బయటికి. అండ్ అక్కడ అందరూ వర్షం పడుతుందని నిల్చున్నారు. సో కొంచెం సేపు అయినాక పోదాం, వర్షం ఆగుతుందేమో అని. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. అండ్ ఇక్కడ కూడా ఏదో సేవ, దేవుడికి ఏదైనా సేవ చేయాలంటే ఏదో కౌంటర్ ఉన్నట్టుంది. సో మనమైతే బయటికి వచ్చాము. సో చూడండి జనాలు, ఇది ప్రసాదం కౌంటర్ అన్నమాట. అందరూ క్యూ నిల్చున్నారు. మనం కూడా పోయి ప్రసాదం తీసుకున్నాము. ఒక లడ్డు అండ్ పులిహోర ఇస్తారు. పులిహోరకేమో 20 రూపీస్, లడ్డూకేమో 25 రూపీస్ అంట. ఈ తాతయ్య ఏమో సీడ్స్ అమ్ముతున్నారు. సో ఇవి ఏంటి సీడ్స్ అని అడిగిన, దేనికి యూస్ చేస్తారని. సో వాళ్ళు చెప్పిళ్ళు ఏమో దానం ఇవ్వడానికి యూస్ చేస్తారు అన్నారు. మళ్ళీ ఒక ½ కేజీకి 40 రూపీస్ ఏమో తీసుకుంటారు. నేను క్యూరియాసిటీకి ఎంత చేస్తారు అని అడిగాము. అడిగితే రోజుకి ఒక 4000 వరకు చేస్తానన్నారు. ఏంట్రా బాబోయ్ 4000 అనుకున్నాను. సో అయినా అంతే హార్డ్ వర్క్ ఉంటుంది, వాళ్ళ స్ట్రగల్స్ కూడా అట్లనే ఉంటాయి. ఇట్లా వర్షం పడితే అవన్నీ పట్టుకొని ఇక్కడికి రావాలి, మళ్ళీ అన్నీ సర్దుకోవాలి. ఎవరైనా ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా దాంట్లో హార్డ్ వర్క్ స్ట్రగల్స్ ఉంటే మాత్రమే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. సో మనం ఏది చిన్న పెద్ద ఏమనుకోకుండా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడైతే ఘోరంగా వర్షం పడుతుంది. చాలాసేపు వెయిట్ చేసాము. ఒక ½ అన్ అవర్ ఇక్కడనే ఉండిపోయాము. అయినా కూడా వర్షం అయితే తగ్గట్లేదు. సో అక్కడ ప్రసాదం అయితే తీసుకొని వచ్చాము కదా. సో కొంచెం వర్షం ఆగింది. సో అప్పుడే ఆకలి అవుతుందని ఆ ప్రసాదం కొంచెం తిన్నాము. పులిహోర మంచిగా ఉంది. అండ్ లడ్డు కూడా తిన్నాము. లడ్డు కూడా మంచిగా ఉంది. సో కొమరవెల్లి నుంచి యాదగిరిగుట్టకి ఇప్పుడు పోతున్నాము. అక్కడనే వెయిట్ చేసాము బస్కి. 2:45 ఏమో బస్సు ఉంది అక్కడి నుంచి ఆఫ్టర్నూను. సో బస్సు అయితే వచ్చింది. సో ఎక్కేసి ఇప్పుడు యాదగిరిగుట్టకి పోతున్నాము. ఇక్కడ నుంచి మనకు 2 అవర్స్ పట్టింది యాదగిరి పోవడానికి. సో ఓన్లీ విలేజెస్ వేలోనే పోవాలి రూటు. సో ఇదైతే యాదగిరి గుట్ట అన్నట్టు గుట్ట. అండ్ నాకైతే ఈ ప్లేస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక్కడి వరకు గవర్నమెంట్ బస్సు ఆగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గుట్ట మీద పోవాలంటే టెంపుల్ వాళ్ళే, అది కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఫ్రీ బస్ వస్తుంది అన్నట్టు. ఎవరికైనా అమ్మాయిలకి అబ్బాయిలకి అని కాదు, అందరికీ ఫ్రీనే అది. సో ఇక్కడ నుంచి పైకి వరకు తీసుకుపోతుంది. సో బస్ అయితే వచ్చేసింది. ఎక్కి పోయాము. పోయే ఆ వే ఉంది కదా, అసలు నెక్స్ట్ లెవెల్గా ఉంది. అది ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇప్పుడు పైకి వచ్చేసాము. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏది లేదు అన్నట్లేదు. పోలీస్ స్టేషన్ ఉంది, మెడికల్ అంటే హాస్పిటల్ ఉంది చూడండి ఇదే. నెక్స్ట్ స్లిప్పర్ స్టాండ్ ఉంది, లగేజ్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంది, సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంది. అన్నిటికీ ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా స్పేషియస్గా ఉంది ప్లేస్ అయితే, పీస్ఫుల్గా ఉంది. నాకైతే అసలు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఇక్కడ కూడా మనకు సెల్ ఫోన్స్ అలో లేదు లోపలికి. మొత్తం చెక్కింగ్స్ ఉంటుంది, మొత్తం చెక్ చేస్తారు. అసలు తీసుకుపోవడానికి అస్సలు ఛాన్స్ ఇవ్వరు. సో సెల్ ఫోన్స్ అన్నా అక్కడనే పెట్టిపోవాలి. జస్ట్ ఒక క్యారీ బ్యాగ్స్ ఏమైనా కావాల్సింది, బేబీస్ ఉన్న వాళ్ళకైతే ఏమైనా చిన్న బ్యాగ్స్ అయితే అలో చేస్తారు, అది తప్ప ఇంకా ఏది అలో చేయరు. సో వాష్రూమ్స్ ఉన్నాయి, అవి కూడా మంచిగా మెయింటైన్ చేశారు, అన్నీ మంచిగా ఉంది. అండ్ మనం కూడా మొత్తం ఒక రౌండ్ వేసుకొని వద్దామని మొత్తం ఒక రౌండ్ అయితే వచ్చేసాము. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు గుడి. ఇది చూడండి, ఇది ఇంటి మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇది మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసిళ్ళు.
ఆల్టర్ చేశారు చాలా. నేను కూడా దీనికి ఫస్ట్ టైము. అండ్ ముందు కొంచెం చిన్నగా ఉండేదంట, ఇప్పుడు చాలా ఆల్టర్ చేసి చాలా మంచిగా చేశారు. చూడండి, పైనుంచి వ్యూ చూద్దామని వచ్చాము. వ్యూ అయితే అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. మొత్తం కనిపిస్తుంది, మైండ్ అయితే ఫుల్ పీస్ఫుల్గా ఉంది అది చూసినాక. అంత ట్రావెల్ చేసుకొని వచ్చిన దానికి కూడా మనకు సాటిస్ఫై అనిపించింది. అలాగే ఆ వ్యూని కొంచెం క్యాప్చర్ చేసుకుందాము. చూడండి, దిస్ ఇస్ ది సర్కిల్ అన్నమాట. ఇక్కడ నుంచి పైకి రావాలి. సో చూడండి ఎంత మంచిగా పెట్టారు పార్కు. ట్రీస్ అన్న పెట్టిల్లు, అదైతే చూడ్డానికైతే చాలా బాగా ఉంది. అండ్ ఇది చూడండి, ఇది ఫ్రంట్, ఇది మొత్తం ఇది మాత్రమే కనిపిస్తుంది. లోపల ఏముంది ఏంటి ఏం కనిపించదు మీకు అసలు. లోపల నాకు చూపించాలని ఉంది కానీ అక్కడ ఫోన్ అలోస్ లేదు మనకు. అండ్ ఇది చూడండి, హెలిప్యాడ్స్ ల్యాండ్ అయ్యే ప్లేస్ ఇది. సో కొందరు హెలిప్యాడ్స్లో వస్తారు కదా, వాళ్ళ కోసం ల్యాండ్ చేసుకోవడానికి. అండ్ మొత్తానికైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ చేశారు. మీరు ఎవరైనా ఇక్కడికి రాలేదంటే మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. మిస్ చేసుకోకుండా ఒకసారి అయినా వచ్చి చూడాలని ఉంటుంది. టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఒకటొకటి కూడా ఆ నరసింహస్వామి అయితే చాలా మంచిగా చేశారు, చాలా మంచిగా ఆల్టర్ చేశారు. కానీ అదైతే నెక్స్ట్ లెవెల్గా ఉంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మనకు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ అంటే అక్కడ భరతనాట్యం కూడా చేస్తున్నారు పిల్లలు, అమ్మాయిలు అయితే. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇంకా చూడాలని ఉంది కానీ అక్కడ మనకు టైం లేదు. సో ఇంకా మనం క్రిష్కి గుండు కొట్టియాలి. సో అందుకే పోతున్నాం ఇప్పుడు. ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా రండి, మళ్ళా ఆ ప్లేస్ని మిస్ చేసుకోవద్దు అన్నట్టు. అండ్ ఇది గుండు చేపించడానికి వచ్చాము. ఇది ఆ ప్లేస్ అన్నమాట. అదేమో కళ్యాణ శబ్దాన్ని. సో ఇప్పుడైతే మనం ఇంకా టైం అయ్యింది. సో ఆల్రెడీ 7 అవుతుంది మనకు. మనం మళ్ళీ రిటర్న్ పోవాలి ఇంటికి. సో పోయి అడిగాము. సో టికెట్ తీసుకొని అందరూ చేసుకుంటున్నారు. చూడండి ఈ ప్లేస్ అన్నమాట. ఇది కూడా మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎవరైనా బేబీ ఉన్న వాళ్ళకి లాక్టేషన్ రూమ్ అంటే ఫీడింగ్ రూమ్ కూడా ఉన్నాయి. స్నానం చేసుకోవడానికి అక్కడనే రూమ్స్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఏది చేపించుకున్నా 50 రూపీస్ అన్నట్టు. అండ్ నాకైతే ఈ టెంపుల్ మస్ట్ విజిటెడ్ ప్లేస్ అలా ఉంది. సో నాకు ఈ టెంపుల్కి వచ్చింది పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్స్ అలో లేదు కాబట్టి అక్కడ మనం ఏ పిక్చర్స్ తీసుకోవడానికి అలో లేదు. సో అక్కడే మనకు కెమెరామెన్స్ ఉంటారు, వాళ్ళే ఫోటో మీకు కావాలంటే ఫొటోస్ తీసి ఇస్తారు. అక్కడే ప్రింట్ కూడా ఇస్తారు. మనం కూడా తీసుకున్నాము. నేను అది పెడతాను, ఆ ఫోటో చూసుకోండి ఎలా ఉంటుందని. మీకు ఒక ఐడియా వస్తుంది ఆ టెంపుల్ ఎలా ఉంది, ఆ టెంపుల్ ఆ వైబ్ ఎలా ఉంది, ఎంత మంచిగా చేశారు అన్నట్టు. సో క్రిష్ అయితే ఏడుస్తున్నాడు, గుండు ఎయిర్స్ అన్ని తీసేస్తున్నారని బ్లేడ్లో. సో మొత్తానికి గుండు స్వామి అయిపోయిండు. గుండుగా ముద్దుగా కనిపిస్తున్నాడు. సో ఇప్పుడు మనం అంతా చేసుకొని ఇప్పుడైతే ఇంటికి పోవాలి. ఆల్రెడీ టైం అయిపోయింది, 8 అయిపోయింది ఆల్రెడీ. 8:30 అయిపోయింది ఎప్పుడు. సో ఇప్పుడు జనగాం బస్ ఎక్కాలి. సో జనగాం బస్ అయితే వచ్చింది, ఎక్కేసా. ఈ ట్రిప్ అయితే మనకు చాలా అడ్వెంచరింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్గా ఉంది. That's it for the day. If you like this video, please do like, share and subscribe to my channel. Bye bye.